అరటంతంటూ అయిపోతే లైఫ్ నీ ఇష్టం అన్నారే, మళ్ళీ ఇంటర్లో కూర్చోబెట్టి జస్ట్ 2 years అన్నారే. ఆర్ట్స్ పైనున్న ఇంట్రెస్ట్తో డిగ్రీ చేద్దామని అనుకుంటే మంచి స్కోప్ ఉంటుందని అంటూ బీటెక్లోకి తోసారే. సచ్చిసడి కాలేజ్ అయ్యిందని నిన్ను కాలర్ ఎగరేస్తే, మంచి జాబ్ కావాలంటే కోర్సులు చెయ్యాలన్నరే. దినమ్మ జీవితం లేదు సుఖం, ఇంకెప్పుడు వస్తుందంట మనకి ఫ్రీడమ్. దినమ్మ జీవితం ఏ జాతకం, పరిగెడుతూనే ఉన్నా రాదే గమ్యం. అరే ఐటీలో జాబ్ వచ్చి ఇంకా సెటిల్ అయ్యామనుకుంటే, మా మేనేజర్ అప్రైజల్లో పూరు రేటింగ్ ఇచ్చాడే. ఇడబ్బా లాంగ్ వీకెండ్ ట్రిప్ కోసం అన్ని ప్లాన్ చేసి కూర్చుంటే, అరే రిలీజ్లు ఉందంటూ నా ఫ్యూజులన్నీ పేల్చారే. ఈ జాబ్ అంటూ వదిలేసి ఊరు పారిపోదామంటే, అరే నెల తిరగక ముందే ఈ అమ్మాయి పిలిచిందే. ఈ అమ్మాయా? ఈ అమ్మాయో ఆ అమ్మాయో కాదురా, EMI. దినమ్మ జీవితం లేదు సుఖం, ఇంకెప్పుడు వస్తుందంట మనకి ఫ్రీడమ్. దినమ్మ జీవితం ఏ జాతకం, పరిగెడుతూనే ఉన్నా రాదే గమ్యం. వస్తాను రా, 5 minutesలో అక్కడ ఉంటా, సరేనా? ఏంటి వీడు ఇంతసేపు అవుతున్నా ఇంకా రావట్లేదు? రే హాయ్ రా మచ్చా. హాయ్ రా. ఏమైందిరా అంత డల్గున్నావు? ఏం లేదురా, రోజు రోజుకి ఓపిక కోల్పోతున్నా. ఏం జరిగిందిరా? తెలిసిందేగా డెలివరీ బాయ్ కష్టాలు. చాలా గలీజ్గా తిడుతున్నారా, చాలా చీప్గా చూస్తున్నారా. అయినా నువ్వేంటి, ఆ డ్రెస్ ఏంటి, ఆ బ్యాగ్ ఏంటి? నువ్వు కూడా ఏంట్రా? అయినా నీకేం కర్మ పట్టిందిరా? కాలేజ్ టాపర్వి, ఐటీలో మంచి జాబ్ వచ్చింది, అప్పుడెప్పుడో ఫారెన్ కూడా వెళ్తున్నావు. నీకు తెలియంది కాదు కదరా, రెసిషన్ అని చెప్పి జాబ్లో నుంచి తీసేశారు. 1 year అవుతుంది, ఇప్పటికీ ట్రై చేస్తూనే ఉన్నా. ఒక జాబ్ కూడా దొరకలేదురా. ఇంకా జాబ్ వస్తుందనే హోప్స్ కూడా లేవురా. చూడు మచ్చా, కష్టపడింది ఏదీ రాదు,
ట్రై చేస్తూనే ఉండు, ఏదో రోజు తప్పకుండా సక్సెస్ అవుతావు. లేదురా, డాడీకి హెల్త్ ఇష్యూస్ వల్ల ఫైనాన్షియల్గా వీక్ అయిపోయా. జాబ్ చూసుకోవడానికి టైం కూడా దొరకడం లేదురా. సరే కానీ ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? అయినా ఎన్నాళ్ళని ఇలా డెలివరీ బాయ్గా చేస్తావురా? ఏమోరా, ఏం అర్థం కావడం లేదు. ఈ జాబ్ చేయాలంటే చాలా అసహ్యంగా ఉంది. ఛీ! ఏంటి చీనా? ఒకసారి అటు చూడు. చూసావా, లైఫ్ అంటే ఇంతేరా. ఇలా ప్రతి ఒక్కరూ చీతు అనుకుంటే ఇండియాలో ఆకలితో సగం మంది చనిపోయి ఇండియా జనాభా తగ్గిపోయేది. చూడు, చేసే జాబు చిన్నదా పెద్దదాని కాదు. మనం చేసే పని మనస్ఫూర్తిగా చేస్తే ఏ గిల్టీ ఫీలింగ్ ఉండదు. సారీరా, ఏదో నోరు జారి అలా మాట్లాడేశాను బాధలో. సారీ నాకు కాదురా, నీ మనసుకు చెప్పుకో. అర్థమైందిరా. అంటే ఏంట్రా, ఇప్పుడు అదే జాబ్ కంటిన్యూ చేస్తావా? లేదురా, మళ్ళీ జాబ్ సర్చింగ్ స్టార్ట్ చేస్తాను. ఈసారి ఎలాగైనా ఎంఎన్సీలో జాబ్ కొడతాను. అందుకే నా అలాగే చదువుకోమని చెప్పింది. ఏడ్చావులే, పద వెళ్దాం. నాకు డౌటు, మన జూనియర్స్ మనకంటే ఎదవలు, వాళ్ళకెవరికి జాబులు ఇచ్చారా? బాగా గుర్తు తెచ్చుకో. క్యాంపస్ సెలక్షన్స్ రావాలి. మనం కూడా క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్ళింటే బాగుండేదిరా. ఈ పాటికి మంచిగా సెటిల్ అయిపోయే వాళ్ళం. నిజమేరా, ఆ రోజు ఎందుకులే అని వదిలేసాం. అదే నిజంగా వెళ్ళింటే కన్ఫామ్గా మనకే వచ్చేది. ఎనీవే థ్యాంక్స్ రా, అంతా అయిపోయిందన్న టైంలో వచ్చి మళ్ళీ హోప్స్ ఇచ్చావు. థ్యాంక్స్ వద్దులే కానీ అప్పట్లో నీకు లైన్ ఇస్తుందిలే, ఆ పిల్ల నెంబర్ ఇవ్వరా? మిత్రద్రోహి, అంతా నువ్వే చెడగొట్టావు కదరా, మళ్ళీ నెంబర్ అడుగుతున్నావు. అయినా నీకు ఇంట్లో మ్యాచ్ ఫిక్స్ చేశారు కదరా, మళ్ళీ నెంబర్ అడుగుతున్నావు. తమ్ముడే పేకటే. తప్పురా రే. సర్లే కానీ ఆ పిల్ల ఏమైందిరా అసలు? రీ నువ్వు సిగ్గుపడుకురా, చచ్చిపోతున్నా. నా లవర్ని నేను ఇమాజిన్ చేసుకుంటే నీకేంట్రా ప్రాబ్లం? సరే అయితే మంచి జాబ్ కొట్టి అమ్మాయితో మాట్లాడి పెళ్ళి ఫిక్స్ చేసుకొని నాకు కనపడరా. అప్పుడే పెళ్ళి వరకు వెళ్ళిపోయావరా? ఇంకెప్పుడురా? ఇంకా టైం ఉందిరా. ఇంకెప్పుడు? జోక్స్ అపాట్రా, ముందు జాబ్ తెచ్చుకొని. సరేలే వెళ్దాం పదా. ఏదైనా ఫ్రెండ్సే. ఎస్పెషల్లీ కాలేజ్ లైఫ్ ఈజ్ సంథింగ్ స్పెషల్. చదువులు, ఆటలు, గొడవలు అన్నీ ఒక తీయని జ్ఞాపకాలు. కాలేజ్ లైఫ్ మనకి చాలా నేర్పిస్తుంది. గుడి లేని ఊరు, ఫ్రెండ్ లేని మనిషి ఎక్కడా ఉండవు. అప్పట్లో లెక్చరర్స్ చదువుకోండి బాగుపడతారని చెప్తూ ఉంటే లైట్ తీసుకుంటాం. కానీ వాళ్ళు చెప్పే మాటల విలువ తర్వాత అర్థమవుతుంది. ఫ్రెండ్ అంటే చెప్పలేని బాండింగ్. అమ్మ నాన్నతో చెప్పుకోలేనివి కూడా షేర్ చేసుకునేది ఒక ఫ్రెండ్ దగ్గరే. మీరు కూడా మీ లైఫ్లో కాలేజ్ డేస్ని బాగా ఎంజాయ్ చేయండి. 4 years మన జీవితం అనే పుస్తకంలో చాలా విలువైన పేజెస్. వాటిని మంచి మెమరీస్తో రాసుకోండి.